తీసుకొస్తాయి. వాటిని కూడా వెంటనే హ్యాండిల్ చేయాలి. కాఫ్ ఉంది, కోల్డ్ ఉంది, వెంటనే నోటీస్ చేయాలి. జస్ట్ మీరు అక్కడే ట్యాబ్లెట్ ఇచ్చినా పర్లేదు, లేదు ఆయన నేను ఈజీఎస్కి వెళ్తా అంటే అక్కడ పంపించినా పర్లేదు. తర్వాత మళ్ళీ ఆయన బయట రాకుండా చూసుకోవాలి. వీటన్నిటితో పాటు ముఖ్యమైనది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉంటారు. ఒకటే మందు మీరు ఎవరితో మాట్లాడినా కూడా 1 మీటర్ దూరం పెట్టి మాట్లాడాలి, దగ్గరికి వెళ్ళవద్దు. రెండవది, ఎప్పుడైనా సరే మాస్క్ 100% ఉండాలి. మీరు మాస్క్ లేకుండా మాస్క్ ఇట్లా కింది కానీ పైకని అట్లా అసలేదు రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది గందకు ప్లేస్ మెయిన్గా మనం శ్వాస తీసుకోవడం వల్లే వాటికి కంపల్సరీగా మీ మాస్క్ అనేది ముక్కు పైన ఉండాలి. అందరూ ఎంచుకు చేస్తారు, దీనికి రావచ్చు. మీరు జాగ్రత్త ఉంటేనే మీరు మీకు రావాలంటే దాని తర్వాత శానిటైజర్ ఏదైనా వాడి మన ఇంటి గేట్ ముట్టింది ఏం చేయాలి, శానిటైజర్ వీరంతా గేట్ ముట్టడం చేయక గేట్ కానీ ముట్టడం ముట్టదు. ఇక్కడ ఉండాల్సిన వస్తే ఇక్కడ చూడదు, ఇప్పుడు ఉండాల్సిన పరిస్థితి వస్తే వీరంత వరకు ముట్టవచ్చు. అంటే మీరు తిరుగుతున్నా కూడా ఎక్కడ కూడా అంటే రోజు తిరుగుతున్న అలవాటు అయిపోయింది అట్లా అనుకోవచ్చు. ఎప్పుడొప్పుడు చూసేది మీరు జాగ్రత్తగా ఉండాలి. మనం తప్పు చేస్తే 10 మంది ఏమవుతుందంటే అరే వీళ్ళే వైద్య ఆరోగ్య సిబ్బంది చూడండి వాళ్ళకే సరిగా తెలియదు అన్నమాట. కొంచెం మార్నింగ్ టైం రెస్ట్రిక్షన్ తక్కువ ఉంటుంది చూసుకోవాలి. రోడ్ అవుతున్నా మరి గాలి ఎంతమంది ఇస్తుంది మనం ఏమైనా మాట చేస్తారా? ఎంతమంది ఇస్తుంటే పెట్టుకున్న తర్వాత ఎంతమందికి ఇచ్చాడు మన ఇచ్చిన నెంబర్ 1 రోజు మీరు కాంటాక్ట్ చేస్తుందంటే కరెక్టా కాదా తెలుస్తుంది. రోజు రోజు మనం చెప్తున్నాం కాబట్టి మా ఇచ్చాను లేదు కానీ చూస్తాం. నేను ఎంతవరకు చేసుకోవాలని చూడాలంటే ఏం చేయాలి, ఎంత అవుతాడు వాళ్ళు ఒకరిద్దరికి మీరు ర్యాండమ్ కాల్ చేయాలి. కాల్ చేసి చేస్తే వీళ్ళు ఇచ్చారో లేదా అనేది క్లారిటీ వస్తుంది. అట్లే కిరాణా షాప్ కానీ ఫ్రూట్ షాప్ కానీ వాళ్ళు కూడా చేస్తున్నమాటారు, చేస్తున్న లేదని చూడడానికి కాంటాక్ట్ చేయాలి. దాన్ని మీరు క్వాంటిఫై చేయాలి. అంటే ఇక్కడ ఏ షాప్ ఎంత ఇచ్చిందని క్వాంటిఫై చేస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది. ఎవరు చేసుకుంటే ఎవరు తప్పించుకుంటున్నారు వాళ్ళు చేస్తే ఎవరైతే లేదంటే మీరు చేసుకుంటారంటారు కానీ అది చేయాలి. కానీ సర్వేకి వెళ్తుంది కదా, ఏం రిజల్ట్ ఏముంది? కొంతమంది చెప్తుంటారు ఎంత ఎట్లున్నారని చెప్పేసి అడుగుతున్నాము. అంటే ఏం లేదమ్మా అని చెప్పేసి ఏదన్నా ఉంటే చెప్పండి అని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇస్తున్నాం. ఏదన్నా కానీ చెప్పండి అమ్మా అని చెప్తున్నాం. సర్ది కానీ దగ్గు కానీ 14 రోజులు ఎవరైనా విదేశాల నుండి వచ్చిన వాళ్ళది వచ్చినా మీరు వెళ్ళినా అది చెప్పండి అమ్మా అని చెప్పేసి చెప్తున్నాం సార్. మీకు ఎవరైతే హోమ్ క్వారంటైన్ ఉన్నారు మీరు దాంట్లో హోమ్ క్వారంటైన్ తీసుకుంటున్నారు కదా వాళ్ళంతా ఉంటున్నారు అంటూ ఉంటుంది. వస్తారు సార్. మీరు మాట్లాడే చాలా పెట్టుబడి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే ఈరోజు బట్ రేపటికి ఎక్కువ ఉంటున్నారా అయితే ఇంట్లో ఉంటున్నారా?
తర్వాత రెండవది, ఇప్పుడు మేమేం ప్లాన్ చేస్తామంటే కంటైన్మెంట్ జోన్లో కమిషనర్ గారు ఎల్డీ అంతా ప్లాన్ చేస్తారు. అక్కడే ఒక పర్సన్ పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఒక 50 ఎంఎల్ఏస్కి ఒక పర్సన్ అక్కడ పెట్టేసి ఆ పాయింట్ దగ్గర అక్కడే జోన్లోనే డిస్ట్రిబ్యూట్ చేయాలి. బ్యాంక్ రావాల్సిన అవసరం లేకుండా మండే నుంచి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మీరు కూడా వాళ్ళకి ఏం చెప్పారంటే నెక్స్ట్ 1 వీక్లో గవర్నమెంట్ ఆఫీసర్లే వచ్చి ఇక్కడ ఇస్తారు. నెక్స్ట్ 1 వీక్లో దాంట్లో కూడా మీరు ఎట్లా ప్లాన్ చేయండి. ఫస్ట్ పూరే చదువు లేకుండా ఆ ఏరియా ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు మంచి ఏరియా నెక్స్ట్ ఇప్పించండి. సో మండే నుంచి మీరు స్టార్ట్ చేసుకుంటారు డబ్బులు ఇవ్వడం. ఒక 1 వీక్లో కంప్లీట్ చేద్దాం. 1 వీక్లో అది మీరే ప్లాన్ చేయండి. రోజు ఒక పర్సన్ 100 మందికి ఇస్తాడు. 100 మంది చేయాలి. ఒక 50 ఇంకో దగ్గర పెట్టాలి, ఇంకో 50 ఇంకో దగ్గర పెట్టాలి. అందరూ దగ్గర రావాలి. సో అట్లా ఫస్ట్ పూరే చదువు అంటే డైలీ లేబర్ ఫస్ట్ అక్కడ పెట్టాడు. సో అలా పెట్టేటట్టు చూసి వాళ్ళు బయటికి రాకుండా మనమే అక్కడ వెళ్ళి డబ్బులు ఇచ్చేది చూడండి. అది కమిషనర్ ప్లాన్ చేస్తున్నారు. సో మండే నుంచి స్టార్ట్ చేద్దాం అది. సో వాళ్ళకి చెప్పండి మీ డబ్బులు ఎక్కడో మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తారు గవర్నమెంట్ ఆఫీసర్. సో హరిబరిగా ఎక్కడికో బ్యాంక్ దగ్గరకు వెళ్ళి ఎక్కడ లైన్ కూర్చొని మళ్ళీ లేనిపోయి ఏమైనా అక్కడ ఏదైనా ఎవరికో పాలసీ ఉంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తర్వాత పేపర్ షాప్ మీరు అన్నారు, మనం చూస్తాం. అవుతుంది అక్కడ మీ దగ్గర లోకల్గా నెక్స్ట్ వీసా వచ్చేదాన్ని అక్కడ లోకల్ డిస్ట్రిబ్యూట్ చేసేది ప్లాన్ చేస్తాం. రసీదు చూసాను నోట్ చేసుకోండి. కదా అది ఆ ఏ షాప్ వస్తుంది, ఆ ఏ రికార్డు దగ్గర చూసుకోండి. బట్ బ్యాంకర్స్ మాత్రం మండే నుండి ప్లాన్ చేస్తాం. దయచేసి ఎవరికి బయటికి రానే కానీ వాళ్ళు చెప్పండి మేమే గవర్నమెంట్ ఆఫీసులో వచ్చి నెక్స్ట్ 1 వీక్లో మీకు డబ్బులు ఇస్తారు అని మనమే వాళ్ళకు చాలా వరకు సమానం చేద్దాం. అంటే బాధపడ్డ భావం వాటికి తెలిసి భావం మీరు మీకు పక్క వాళ్ళకు స్ప్రెడ్ అవ్వదు అనే దాంతో పోతున్నాము. సో కొన్ని గట్టి మీద తీసుకుంటున్నా కమ్యూనిటీ పర్పస్ కూడా తీసుకుంటున్నాం. అది ఇది 20 సెకండ్ వరకు వచ్చింది అనుకోండి. తర్వాత అందరం హ్యాపీగా పొజిషన్లో ఉన్నాము. అదేవిధంగా మీకు అందరూ తెలుసు 90 మెంబర్స్కి మనకు నెగిటివ్ రావడం జరిగింది. వాళ్ళు చూసిన వాళ్ళకు కూడా. సో వాళ్ళకు ఏం చేస్తున్నామంటే మనం 6 నుండి 14 days 6 అంటే फर्स्ट नेगेटिव వచ్చేసి 6 వచ్చింది गुजर रहा है तो फिर उसको वहाँ पे जाके वो लोग आइडेंटिफाई करते हैं. बेकार में वो किसी को ऐसे नहीं करते सस्पेक्टेड बोल के. कोई अगर सुसाइड कर लिया है या फिर नेचुरल डेथ है तो वो लोग बराबर से उसको डिसीजन ले रहे हैं. लेकिन अगर यहाँ पे 1% की चांस है कि उसको सस्पेक्टेड डेथ है तो उसको बहुत ज़्यादा एहतियात बरतने की जरूरत है. क्योंकि अपनी जो निजामाबाद सिटी है उसको अगर इस कोरोना वायरस के लॉकडाउन से आज़ाद कराना है तो हर एक डेथ को अपने को बहुत बारीकी से देखना होगा. उनके सैंपल्स भेजे जा रहे हैं और वो टेस्ट करा के हमको पता चलेगा. अगर वो सब नेगेटिव हो गए तो उससे अच्छा तो कुछ है ही. मतलब हमें पक्का सबूत मिलेगा कि हमारा कोरोना वायरस चला गया है. तो सस्पेक्ट ఆ వ్యక్తి బయటికి రావడం వల్ల ఏంటంటే అంటే మనకు నో మూమెంట్ జోన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కంటైన్మెంట్ జోన్ 14 రోజులు పాలసీ రాకుంటే అప్పుడు కొంత దాన్ని ఇలా చేస్తాం. అంటే ఒక కంటైన్మెంట్ జోన్ ఉంది కదా, ఆ జోన్లో 14 days వరకు ఎలాంటి పాలసీ చేసి రాకుంటే దాన్ని కొద్దిగా రాసేస్తాం. 28 days రాలేకపోండి మొత్తం తీసేస్తాం. సో ఆ నామ్స్లో వెళ్తున్నాను మీరు. సో మీరు దాంట్లో ఇంకా ఏమైనా ఎక్స్పెండిచర్ కావాలి సార్, ఇంకో మొబైల్ షాప్ పెడదాం, మొబైల్ వెహికల్ పెడదాం, ఇంకో అవుట్లెట్ పెడదాం, లేదా ఇంకో 4 వాలంటీర్స్ ఎక్కువ పడేది వరకు డబ్బులు జరగకుండా దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్స్పెండిచర్ పాయింట్ వెనకాడట్లేదు, కానీ వాళ్ళను బయట రాయాలి, మనమే సప్లై చేయాలి. ఈ 14 days ఫస్ట్ 14 days అలా చేయవలసిన అది 6 రోజులకు వెళ్తాం. 6 రోజులకు వెళ్ళినప్పుడు కొంత మనం డ్రాస్ చేద్దాం, కావాలంటే తెలిసిన వాటికి డ్రాస్ చేసుకున్నాం. సో అది కొద్దిగా దృష్టి పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఇంకా పెంచాలి, వెహికల్స్ పెంచాలి, ఇంకా పెంచాలని మీరు కమిషనర్ చెప్పండి. వీఆర్ రెడీ టు प्रोवाइड एन नंबर ऑफ व्हीकल्स. केसेस जो है वो कम होते हैं. मतलब अभी कुछ कई सारे दिन हो गए जब पॉजिटिव केसेस आए ही नहीं है. ये बहुत खुशी की बात है सबके लिए. और इसमें आपका भी जो कोऑपरेशन है उसी की वजह से ये हो पा रहा है. तो आप सबको शुक्रिया. अभी जो सस्पेक्टेड डेथ्स है उनको भी हम बहुत करीबी से देख रहे हैं. जैसे इसमें बहुत एहतियात बरतना बहुत ज़रूरी है, क्योंकि हमें पता नहीं चल रहा कि कैसे फैल सकता है. क्योंकि क्या होता है कि आगे भी कोई
किसी चाचा के घर जा रहे हैं, मामा के घर जा रहे हैं, तो किसी दुकान पे आके खड़े रहते हैं और वहाँ से हाथ लगा के फिर नाक और मुंह को हाथ लगाते हैं, वैसे फैलने का ज़्यादा खतरा रहता है। इसलिए अगर कोई भी मर रहा है, रेड जोन या जो कंटेनमेंट एरिया है वहाँ से कोई भी अगर मौत होती है, वो बहुत ही मतलब उसको संगीन तरीके से देखने की जरूरत पड़ती है। इसलिए आपके भी कोऑपरेशन की बहुत ज़रूरत है इसमें।